నెల్లూరు బారే షాహిద్ దర్గా నందు రొట్టెల పండుగ సందర్భంగా జూలై నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారి, డీఎస్పీ మేడం, ఆర్డీఓ మేడం సమక్షంలో ముగింపు కార్యక్రమం అధికారులకు ఘనంగా శాల్వలతో, మొమెంటోలతో అభినందించడం జరిగింది. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. కావలి డీఎస్పీ ఇప్పుడు డిఎస్పీ సుధీర్ గారు, ఎస్డిపిఓ కావలి గారిని వేదిక మీద కోరుతున్నాం. అలాగే డిఎస్పీ విబి సుబ్రహ్మణ్యం గారు, ఎస్డిపిఓ కందుకూరు. అయిపోతుంది ఇటువంటి పండగల దగ్గర ఇవన్నీ. దీన్ని కానీ ఆ సోమవారం దాకా ఇంకొద్దిగా జాగ్రత్తగా అయిపోయింది అనుకోకుండా, సోమవారం దాకా ఐ బిలీవ్ ఒక మేయర్గా నిష్పక్షపాతంగా 5 సంవత్సరాలు నెల్లూరు నగరంని అభివృద్ధి చేసి, ఒక జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపక్షాన్ని నడిపించి, ఈరోజు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మసీదులు, దర్గాలు, వాళ్ళ యొక్క ఆస్తుల్ని కాపాడడానికి నేను ముందున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆస్తుల్ని నేను నిలబెడతాను, వాటినన్నింటి మా జాతికి అంకితం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. నన్ను ఏ పని, ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా పని ఇస్తే ఎంత నిబద్ధతతో పనిచేయాలి, సిన్సియారిటీ ఏ విధంగా చేయాలి, పని ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఏ విధంగా నిర్వర్తించాలి, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి అని నేర్పించినటువంటి మా అన్న, మా గురువు సమానులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడాల్సిన కోరుతూ ఉన్నాం. అందిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ, అదేవిధంగా మన నెల్లూరు నియోజకవర్గం, నెల్లూరు సిటీ రూరల్ అంటే పక్కన ఒక మనిషికి 2 కళ్ళు లాగా ఉంటాయి. కాబట్టి ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ బారా షాహిద్ దర్గాకు నిధులు ఇవ్వడంలో కానివ్వండి, అదేవిధంగా ఏదైనా మా శ్రీధర్ అన్న మాట్లాడితే దాన్ని కాదనకుండా చేసినందుకు అజీజ్ గారికి, నారాయణ సార్ గారికి కూడా నేను నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా, మనమందరం కూడా ఇక్కడికి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ దాదాపు 30 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా అధికారులను సమన్వయపరుచుకుంటూ, మైనార్టీ నాయకులతో మాట్లాడుకుంటూ, ముస్లిం పెద్దలతో మాట్లాడుకుంటూ, దర్గాలో వచ్చే ఏ భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా అతను నిద్రపోకుండా తిరుగుతున్న మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారికి కూడా నేను సలాములు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మనం 3:30-4 గంటలకి ఇంటికి పోతాం కానివ్వండి, ఇక్కడికున్న ప్రజలకు కానివ్వండి, అదేవిధంగా అధికారులకు కానివ్వండి, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయపరిచి అంత కష్టపడ్డారు. కాబట్టే ఈరోజు ఈ బారా షాహిద్ దర్గాలో జరిగిన గంధ మహోత్సవంలో ఒక చిన్న పొరపాటు జరగకుండా, ఒక చిన్న ఆటంకం జరగకుండా అందరికీ హ్యాపీగా ఈ కార్యక్రమం అయ్యేటట్లు చేసినందుకు గిరిధర్ రెడ్డి గారు కూడా నేను సలాములు తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి పోలీసు వ్యవస్థకు నిజంగా నేను సలాములు చేస్తున్నాను. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని పని చేసేది కాదు,
వాళ్ళు అటు నుంచి ఇటు తిరుగుతుండాలా. టయానికి అన్నం ఉండదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, టీ ఉండదు. అయినా కానీ వాళ్ళు నిధులను కళ్ళలో పెట్టుకొని మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ ఒక మహిళ అయి కూడా ఒక ఝాన్సీ రాణిలాగా అంతా టౌన్ అంతా తిరుగుతూ ఇక్కడ ఉన్న ప్రతి రిస్కులు, మళ్ళీ స్టేషన్ల దగ్గర ఉండే గొడవలు ఉంటాయి, అన్నిటినీ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మహిళలు ఏమైనా చేస్తారు, చేయగలుగుతారు అని చెప్పి నిరూపించిన మా డిఎస్పీ మేడం గారు కూడా సలాములు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. డిఎస్పీ సింధు ప్రియా గారిని ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నా. వచ్చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పి గారికి, లైన్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ హెడ్స్కి మరియు వాళ్ళ సిబ్బంది మొత్తానికి, ఈ యొక్క రొట్టెల పండగ కమిటీ సభ్యులకి, చైర్మన్కి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నా. ఒక రాష్ట్ర పండగ ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మత కలహాలు, మత విద్వేషాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బారా షాహిద్ దర్గా మతాలకి కులాలకి అతీతంగా ఇక్కడ లక్షలాది మంది ఒక జిల్లా నుంచి కాదు, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి కొంతమంది ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తారు. దీని పవిత్రత, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంది. మరి ఈనాటి ఈ రొట్టెల పండగ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి మనకు సహకరించింది. ఇదే పోయిన సంవత్సరం వర్షం, అనేక మంది భక్తులు ఇబ్బంది పడిన పరిస్థితి. ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రొట్టెల పండగ మనం ముగింపు చేసుకుంటున్నాం. ముగింపు టెక్నికల్గా చేసుకుంటున్నాం. 6వ తారీఖు స్టార్ట్ అయింది, 10వ తారీఖు ముగింపు అని. కానీ రేపు, ఎల్లుండి, సోమవారం దాకా, రేపు శనివారం, ఆదివారం ఇప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో దానికి రెట్టింపు వస్తారు. మన పని ఆ లాస్ట్ డే ఇక్కడ కంప్లీట్ ఉండే చెత్తని కానీ తీసి పంపించేదాకా మన బాధ్యత. ఇట బారా షాహిద్ దర్గా కమిటీ కావచ్చు, అలాగనే మున్సిపల్ శాఖ కావచ్చు, పోలీస్ కావచ్చు. రేపు సండే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకల్స్ అందరు కానీ, స్థానికంగా ఉండే వాళ్ళందరూ కానీ, వీకెండ్ కాబట్టి మీకు ఎక్కువ మంది వస్తారు. అదేవిధంగా నాకు చాలామంది చెప్పారు, గంధం దగ్గర చాలా చక్కగా జరిగింది, ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగింది, పోలీస్ చాలా బాగా పనిచేశారు. ఇందాక చెప్పినట్టు మన డిఎస్పి గారు నగరంలో అనేక ఇబ్బందులు జరిగినా ఈ 2-3 రోజుల్లో ఆమె దృష్టి మొత్తం ఈ దర్గా పైన, ఆమెతో పాటు ఆమె టీం మొత్తం బహుశా 1800 మంది, 2000 మంది పోలీసు అనేక జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేశారు. వాళ్ళందరికి కానీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియచేస్తున్నా, ధన్యవాదాలు తెలియచేస్తున్నా. మున్సిపల్ శాఖ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క పనితరం లేకపోతే నిమిషంలో తెలిసిపోద్ది. ఈ యొక్క స్థలం మొత్తం వాళ్ళు పని చేయకపోతే 5 నిమిషాల్లో గబ్బు అయిపోతుంది మొత్తం. సో ఇంత క్లీన్గా ఉంది అంటే
అక్కడ ఏమి కనిపించలేదంటే వాళ్ళ పని బ్రహ్మాండంగా చేసినట్టు. ఈరోజు కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, వాళ్ళ సిబ్బంది మొత్తానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నగర డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్ గారిని వేదిక మీద రాల్చుకోరుతున్నా. అట్నే ఫైర్ డిపార్ట్మెంట్, అలాగనే ఇరిగేషన్ వాళ్ళు, అలాగనే R&B వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అనేక ఎన్జిఓస్, రెడ్ క్రాస్, మిగతా నెల్లూరులో ఉండే హాస్పిటల్స్ అనేక మంది వాళ్ళు వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టడం, నిజంగా ఇదన్నీ ఒక ఓనర్షిప్ తీసుకోవడం. మన పండగ, చాలామంది వస్తారు, మనం సేవ చేయాలి అనే ఒక ఆలోచన. మరి 2014 అప్పుడు ఇక్కడ ఈ యొక్క చెరువులో లారీలు, అంబులెన్సులు, బస్సులు క్లీన్ చేసుకుంటున్నారు. ఇదే నీళ్ళల్లో అన్నీ ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, దీన్ని మార్చాలి, లక్షల మంది వస్తున్నారు, దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, నాయకులు తీసుకోవాలి, అధికారులు తీసుకోవాలి, ప్రజలు తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఆ రోజు నారాయణ గారు ఉన్నారు మంత్రిగా, మున్సిపల్ శాఖ. అదృష్టం ఇప్పుడు కానీ ఆయనే ఉన్నారు. మరి ఆ రోజు కానీ శ్రీధర్ రెడ్డి శాసనసభ్యుడు, ఈ రోజు కానీ అదే శ్రీధర్ రెడ్డి శాసనసభ్యుడు. నేను ఆ రోజు మేయర్గా ఉన్నాను, ఈరోజు మళ్ళా ఈ దర్గాలు, మసీదులకు సంబంధించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఉన్నాను ఈ రాష్ట్రానికి మొత్తం. సో మా ముగ్గురు మేము ఎక్కడ ఈ యొక్క సందర్భంలో మారలే. కొన్ని పార్టీలు మారి ఉండొచ్చు, కానీ పండగ సందర్భంలో శాసనసభ్యుడు ఎవరు అంటే శ్రీధర్ రెడ్డి, మంత్రి ఎవరు అంటే నారాయణ గారు. ఆ రోజు మున్సిపల్ శాఖ నుంచి మేయర్గా చేశాను, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా చేస్తున్నా. మేబీ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు మాకు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.